రామాయణంలో చిన్న ఘట్టం చెప్తున్నాను. ఈ రావణాసుడిని ఒక వృక్షంతో పోల్చారు. రావణాసుడికి శౌర్యమే మూలం, వేళ్ళు అంటే శౌర్యం అంటే ధైర్యం, పరాక్రమం అన్నీ. నెక్స్ట్ తపస్సే నీరు, చెట్టుకు నీరు, ఆయన బలం ఏంటి? తపస్సు. నెక్స్ట్ ధైర్యమే పల్లవములు, ధైర్యం, ఆయనకున్న ధైర్యమే చిగుళ్ళు ఆ చెట్టుకి. సహనమే ప్రథమ ఫలం, సహనం అంట. రావణాసుడికి మంచి సహనం ఉంది, అందుకే కదా కైలాసాన్ని ఎత్తేసాడు. ఇంత పెద్ద చెట్టుకి ఏమైంది? ఈ నీళ్లు నేను ఎలా చూపించాను, చిన్న చిన్న చుక్కలుగా చూపించాను. ఎందుకు? నీళ్లు చెట్టుకి ఎలా కావాలో తపస్సుతోనే ఆయన ఇంత చెట్టుని, ఆయన శరీరాన్ని, ఆయన బలాన్ని ఇంత పెంచుకున్నాడు. కానీ శ్రీరాముడు అనే ప్రచండ గాలితో ఏమైంది? ఆ చెట్టు మన తుఫాన్ వచ్చింది కదా, అలా పడిపోయింది. సో ఇది ఎంత బాగుంది చూడండి ఈ వర్ణన. సో ఇలాంటి మన పిల్లలకు చెప్తే చాలా చాలా డెవలప్ అవుతారండి. మంచి ఏంటో చెడేంటో తెలుస్తుంది. ఇలాంటి వర్ణనలు నేను చాలా చెప్పగలను. మీ వీడియో చూసి మీకు నచ్చితే మీరు కామెంటు లైక్ పెడితే నేను ఇలాంటి వర్ణనలు చాలా చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.